వెల్కమ్ టు హ్యూమన్ న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు డిబేట్ పైన ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక చర్యలు మనం చూస్తూ ఉన్నాం. వరుస దాడులు, నిర్బంధనలు ఎక్కడికెక్కడ కూడా నిర్బంధిస్తున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ తర్వాత మరొకసారి తెలంగాణ ఉద్యమం మొదలైందా అన్నటువంటి యాంగిల్లో కనబడతా ఉన్నాయి. ఎక్కడ చూసినా నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, అనేక ఉద్యోగాలకు చేస్తున్నటువంటి ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకులను మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ కూడా ప్రతిపక్ష నేతల్ని ఖండిస్తూ అరెస్టులు చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే ఉద్యమాలు చేస్తుంటే అరెస్టులు చేశారో ఆ విధంగానే ఇప్పుడు కూడా ఒకవైపు మనం నిత్యం కూడా అరెస్టులను చూస్తూ ఉన్నాం. ఖండిస్తున్నటువంటి గొంతుల్ని ఎక్కడికక్కడ అణిచివేస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. మనం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అణిచివేతం చూసాము. అదేవిధంగా బండి సంజయ్ కావచ్చు, తీన్మార్ మల్లన్ కూడా ఒక వార్తలు చెప్తున్నాడని చెప్పేసి తీన్మార్ మల్లన్ కూడా ఎక్కడికక్కడ అణిచివేస్తున్నారు. అంటే ఒకటి కాదు రెండు కాదు, అనేక ఇన్సిడెంట్స్ కూడా మనం బేస్ చేసుకొని ఈరోజు డిబేట్ పాయింట్ గా తీసుకోవడం జరిగింది. సో డిబేట్ పాయింట్ లో ప్రధానంగా మనం చూసుకుంటే మనతో పాటుగా బీజేపీ నుంచి పాల్గొన్నారు కొలన్పాక శ్రీదేవి గారు, బీజేపీ నేత. అదేవిధంగా మనం చూసుకుంటే సంజీవ్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి కూడా మనతో పాటుగా డిబేట్ లో ఉన్నారు. సో ముందుగా శ్రీదేవి గారు, మనం చూస్తా ఉన్నాం ఇక్కడ నుంచి మనం ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క ఇన్సిడెంట్ మనం పరిగణనలో తీసుకుంటే టీఎస్పీఎస్సీ లీకేజీలకు సంబంధించినటువంటి ఇష్యూ మొదలైనప్పటి నుంచి కాకముందు నుంచి అనేక ఇన్సిడెంట్లు బయటకు వస్తా ఉన్నాయి. ఎక్కడికక్కడ కూడా అధికార పార్టీ ఖండిస్తా ఉంది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? దాంతో పాటుగా ఉద్యమ సమయాన్ని మరొకసారి చూస్తున్నటువంటి తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ చేస్తున్న సీన్లు కనబడతా ఉన్నాయి. సార్, మనము తెలంగాణలో ప్రశ్నించే హక్కు లేకుండా పోయిందండి. ఏదో ప్రశ్నిస్తే మాత్రం వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయటం, హౌస్ అరెస్ట్ చేయటము, మహిళలనే కూడా చూడకుండా వాళ్ళని తీసుకెళ్లి నిర్బంధించి వాళ్ళని పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉంచి వాళ్ళ దగ్గర పోలీస్ స్టేషన్ లో వాళ్ళ మీద నాలుగేళ్లు కేసులు పెట్టినవి కూడా మా ఖమ్మం జిల్లాలోనే చోటు చేసుకున్నాయండి. ఈ రోజున వాళ్ళు పోయి స్టేషన్ బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. ఇలా చాలా దారుణాలు జరుగుతున్నాయండి. ఆడవాళ్ళని కూడా చూడకుండా లేడీస్ ని, మగవాళ్ళని అందరినీ కూడా ఏదైనా మన క్వశ్చన్ చేస్తే కూడా అది తప్పు అనే స్థితిలో ఉన్నదండి ఇప్పుడు తెలంగాణలో. మనం దీన్ని మేము చాలా ఖండిస్తున్నామండి. ఇది మన యువమోర్చా తరఫున కూడా చాలా ధర్నాలు చేశామండి. మేము చేసింది మా కోసము, మా ఇంట్లో వాళ్ళ ఉద్యోగాల కోసం కాదండి. మన తెలంగాణలో చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళందరి కోసమని మేము చేశామే గాని ధర్నా మా ఇంట్లో మా ఫ్యామిలీ కోసం, మా ఫ్యామిలీలో రాలేదు అని చేయలేదండి. అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చేసే ధర్నాలైనా ఏవైనా ఎలా ఉంటాయంటే వాళ్ళ కుటుంబం వరకే పరిమితమై ఉంటాయి. మా అట్లా కాదండి. మన దేశంలో ఎక్కడ జరిగినా కూడా మేము ముందుంటాం. బీజేపీ వాళ్ళు ముందుండి ముందు ధర్నాలు చేస్తాం. మేము దేశంలో అన్ని చోట్ల మాది ప్రతి చోట కానీ మా తెలంగాణలో అంత దారుణం ఎక్కడ జరగట్లేదండి. అరెస్టుల విషయమైనా కానీ ఏ విషయం కానీ మా అధ్యక్షులు కూడా హౌజర్ వేశారండి. నిన్న బయటికి రాకుండానే మన నిన్న రైతులు మాట్లాడటానికి అని చెప్పి కేసీఆర్ గారు వచ్చారు. ఖమ్మం బోనకల్ మండలి వచ్చారు. వచ్చినందుకు వాళ్ళని ముందే తెల్లారుజామున 4:30కే వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. క్వశ్చన్ చేయకముందే వాళ్ళు వస్తున్నారు, పలానా వాళ్ళు వస్తున్నారు. ఆయనే కాదండి, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరు వచ్చినా కూడా టీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని ముందు అరెస్ట్ చేయడానికి వాళ్ళు ముందుంటారండి. ఎందుకు చేస్తున్నారో ఏంటో కూడా తెలియదు. ఇంకా అంతా మించి ఎందుకండి, నాకు కూడా ఫోన్ చేసి మీరు ఒకసారి వచ్చి సంతకం పెట్టి పోండి అంటారు పోలీస్ స్టేషన్ లో. నేను ఎందుకు వెళ్తానండి? నా పుట్టిల్లా ఏదేమన్నా వెళ్ళడానికి? నేనేం తప్పు చేశాను పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టాలండి? నేను మీ ద్వారా మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నానండి. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి గారు కూడా డిబేట్ లో పాల్గొన్నారు. సో సంజీవ్ రెడ్డి గారు, మనం చూస్తా ఉన్నాం రోజు నిత్యం కూడా ఇన్సిడెంట్స్ అనేకం జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? సో ఉద్యమ సమయంలో జరిగినటువంటి దారుణాలే మరొకసారి మనం చూస్తా ఉన్నాం. విద్యార్థులను ఎక్కడికక్కడ ఖండిస్తా ఉన్నారు, ప్రతిపక్ష నేతలను కూడా ఖండిస్తా ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం చూస్తే అనేక మంది ప్రశ్నించేటువంటి గొంతుకల్ని అణచివేస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి కూడా, అంతకుముందు ఇతర అంశాలను మనం లేవనెత్తినప్పుడు కూడా ఎక్కడికక్కడ కూడా విద్యార్థులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర నేతలు ఏదైనా ఒక ప్రశ్నిస్తే ఎక్కడికక్కడ అణిచివేస్తున్న సిచ్యువేషన్స్ మనం పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇంతకుముందు శ్రీదేవి గారు చెప్పినట్టుగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా అనేక సందర్భాల్లో ప్రశ్నిస్తే అణిచివేస్తున్న సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్నాం. సో శ్రీదేవి గారు, ఇప్పుడు అధికార పార్టీని ఎదుర్కోలేరు ఎవరు అన్నటువంటి యాంగిల్లోనైనా ఇటువంటి చర్యలు చేపడతా ఉన్నారు. సో మనం ఒకసారి కాదు సార్, అది అధికార పార్టీని భయపడి కాదండి, మాకు భయపడి వాళ్ళు చేస్తున్నారండి. ఇప్పుడు ఎవరు చిన్న వాళ్ళు వచ్చినా పెద్ద వాళ్ళు వచ్చినా ముందు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అంటే బీజేపీ అంటే ఏంటి అనేది భయం పట్టుకుందండి వాళ్ళకి. ఆ భయం వల్ల ముందే మమ్మల్ని తీసుకెళ్లి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరినీ కూడా అండి, ఎవరు వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా
అందరిని తీసుకెళ్లి మూసేసి లోపల పెట్టేసేసి గుంజు పోయి కొట్టడము అవి కొట్టడం కూడా చేస్తున్నారు. చాలా దారుణంగా ఉందండి. నేను కూడా ఒక లాయర్ నండి. నేను కూడా సంజీవ్ రెడ్డి గారు చూడొచ్చు అంటారు దీన్ని. రైట్, సిగ్నల్ ట్రబుల్ కనబడుతోంది. శ్రీదేవి గారు మీరు కంటిన్యూ చేయండి. శ్రీదేవి గారు, చాలా దారుణంగా ఉందండి ఇప్పుడు పరిస్థితుల్లో. ఇప్పుడు కార్యకర్తల మీద మాలో ఏంటంటే అండి, మేము తిన్నా తినకపోయినా అందరం కూడాను మాకు ఒక కర్తవ్యం ఉంటుందండి. మా బీజేపీ అంటే ఒక కుటుంబం, మేము చెయ్యాలి అని. మా కోసం కాదండి, అందరి కోసం చెయ్యాలి. తెలంగాణ ప్రజలకు ఏదైనా చెయ్యాలి, దేశం కోసం ఏదైనా చెయ్యాలని మేము అందరం కూడా ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేకుండా అందరం కూడా అన్నిట్లో కూడా పాల్గొంటున్నామండి. అది వీళ్ళు అరెస్ట్ చేయడము ఇవన్నీ చేస్తుంటే మా ఇంట్లో సభ్యులకు కూడా చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది. అవన్నీ కూడా మేము లెక్క చేయకుండా ప్రతి ప్రోగ్రామ్ అండి, ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నాము. నెలకి 20 రోజులు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్ పంపిస్తున్నారండి. ఎందుకు ఎట్లా చేస్తున్నారని మేము దానికి చూడండి. దగ్ధం చేసినా దాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు, నాన్నబేలు పెడతారు. ప్రతిరోజు కోర్టుల చుట్టూ మన స్టేషన్ చుట్టూ తిరగడమే మా పరిస్థితి అయితే మరి బీజేపీ వాళ్ళ పరిస్థితి. మా ప్రభుత్వం ఎక్కడ వస్తుందో ఏంటో అని భయం పట్టుకుంది వాళ్ళకి. దానివల్ల ఏం చేస్తున్నారంటే మా కార్యకర్తలను అందరినీ కూడా అరెస్ట్ చేసి మా మీద ఎన్నో కేసులు పెట్టి మమ్మల్ని అందరిలో తప్పు లేకపోయినా మమ్మల్ని ఇరికిచ్చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరుగుతుంది. అంటే ఇప్పుడు బండి సంజయ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. వ్యాఖ్యలను బట్టే మేము ఈ రోజు ఖండిస్తా ఉన్నాం అంటూ కూడా అధికార పార్టీ చెప్తా ఉంది. సో దానికోసం అధికార పార్టీ చెప్పింది అంటే బండి సంజయ్ అన్న చెప్పిన దాంట్లో తప్పేం లేదండి. ఉన్నది ఉన్నట్టు మేము మాట్లాడితే అది తప్పు అంటే మేమేం చేయలేమండి. అన్న మాట్లాడిన దాంట్లో కూడా తప్పు లేదు. వారు ఎన్నో రకాల తప్పులు చేశారు. అదే వాళ్ళు చేసిన తప్పులకి మేము ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలండి? మేము సెంట్రల్ లో ఉన్నాం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాం. అయినా కూడా మేము వీళ్ళు చేసే పనులకి మేమేం పట్టించుకోవట్లేదు, మేమేం చేయట్లేదు అంటే చేతగానితనం కాదండి మాకు. మేము కూడా ఓపిక పడుతున్నాము. ఓపిక బట్టి మాది కూడా వస్తుందండి. నెక్స్ట్ బీజేపీ వస్తుంది. వచ్చినప్పుడు మేము కూడా ఎంత సామరస్యంగా అందరితో కలిసిపోతామో వాళ్ళే చూస్తారు. ఇన్ని చేస్తున్నా సార్, అన్ని అణిగమై ఉంటుంది, ఏమి లేని ఎగిరెగిరి పడుతుంది అనే కదా అట్లా వచ్చింది సార్. ఇప్పుడు మా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నా కూడా మేము ఏది బెట్ట చూపించట్లేదు, ఏమి చూపించట్లేదు. మేము సామరస్యంగా పోతున్నాము. కానీ వాళ్ళు చేసిన తప్పులు తప్పు అని చెప్పినందుకు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. మన లీకేజీ తప్ప కాదా చెప్పండి సార్. అందరిని ఒప్పుకున్నారు, వాళ్ళని పట్టుకున్నారు, అన్ని చేశారు. బండి సంజయ్ ఏమన్నారు? ఈ లీకేజ్ చేసింది వీళ్ళు పలానా వారు చేశారు అని చెప్పారు. అది తప్ప సార్ చెప్పండి. మా కేంద్రంలో లేదు అని చెప్తా ఉన్నారు. కానీ కేంద్రంలో రాహుల్ గాంధీని అణిచివేసింది మీరే అంటూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఈరోజు అర్హత లేదంటూ కూడా మాట్లాడుతున్నటువంటి ఆ ప్రశ్నలకు సంబంధించి ఈరోజు రాహుల్ గాంధీపై చేసింది ఏంటి అనేది కూడా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నేతలు. సార్ మేము చెప్పక్కర్లేదు సార్, దేశంలో ప్రజలే కాంగ్రెస్ ఉన్న విలువేంటి, బీజేపీకి ఉన్న విలువేంటి అని వాళ్ళే చెప్తున్నారు సార్. మేమేం చెప్పట్లేదు, మేమేమి అట్లా చేయట్లేదు. ప్రజలే మన సోషల్ మీడియా వచ్చింది ఇప్పుడు మనకి అందరికీ తెలుస్తూనే ఉంది ఎవరేం చేస్తున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు. అంత ముందంటే సోషల్ మీడియా లేవు, ఒక పేపర్ లోనే 4 ముక్కలు వచ్చాయి, అందరు కూడా చదివేవాళ్ళు కాదు. ఇప్పుడు సోషల్ మీడియా, టీవీల్లో మన 24 గంటలు వాళ్ళు చేసే ప్రతి పని కూడా మనకి లైవ్ లో కనబడుతుంది, మన టీవీలో కనబడి మీకు తెలియంది కాదు. అట్లా జరగడం వల్ల వాళ్ళకే తెలుస్తుందండి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది. మన ప్రజలు చూస్తూనే ఉన్నారు, వాళ్ళందరికీ అనుభవం ఉంది. ఇప్పుడు యువ మోర్చా అంటున్నామండి, యువకులు కూడా తెలిసిందండి ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటి, ఎవరు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఎవరు ఉండటం వల్ల ఇంత వచ్చింది. మనం తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది, అందరికి ఉద్యోగాలు వస్తాయి అని మనం అనుకున్నాం, కానీ ఇట్లా అవుతుంది అని అనుకోలేదండి. నోటిఫికేషన్ ఇవ్వటము, అవి వచ్చి ఫీజులు కట్టించి కూడా ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి పోస్ట్ పోన్ అవటము, ఇంటర్వ్యూలో పోస్ట్ పోన్ అవటము, ఇట్లా జరుగుతుందండి. ఏంటంటే బంగారు తెలంగాణ చెప్పండి. ఇప్పుడు బంగారు తెలంగాణలో ప్రశ్నిస్తే అణిచివేయడమే లక్ష్యం అంటారా? మనతో పాటు సంజీవ్ రెడ్డి గారు కూడా ఒకసారి ఉన్నారు. సంజీవ్ రెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం. సంజీవ్ రెడ్డి గారు. హలో. ఎస్ సంజీవ్ రెడ్డి గారు చెప్పండి. వాయిస్ వినపడలేదు, మీ వాయిస్ నా వాయిస్ వినపడలేదు. సంజీవ్ రెడ్డి గారు మీరు మాట్లాడొచ్చు. మాట్లాడుతున్నాను, నా వాయిస్ మీకు రీచ్ కావట్లేదు. ఎస్ ఇప్పుడు మాట్లాడండి. హలో సంజీవ్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. హలో సంజీవ్ రెడ్డి గారు వినపడుతుందా అండి? హలో సంజీవ్ రెడ్డి గారు మాకు వాయిస్ క్లియర్ ఉంది, మీరు మాట్లాడవచ్చు. సంజీవ్ రెడ్డి గారు. ఓకే అండి. ఈరోజు మనం రాహుల్ గాంధీ తీసుకుంటే, రాహుల్ గాంధీ గారు అని కాదు, మనం ఏ చూసినా కూడా అప్రజాస్వామికంగా ఎవరు మాట్లాడితే ప్రశ్నించే గొంతులను మొత్తము నొక్కి పడేస్తా ఉన్నారు. వాళ్ళ మీద కేసులు బుక్ చేయడము, వాళ్ళని అరెస్ట్ చేయడము,
అసలు ఏ విధంగానూ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నా వస్తా ఉంది మనకని చెప్పేసి చెప్తా ఉన్నామండి. సో ఈరోజు హలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీని కూడా మనం చూస్తే రాహుల్ గాంధీకి సంబంధించిన ఇష్యూ కూడా బీజేపీ ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు సార్, మీరేమంటారు? కరెక్టే కదండి. మరి ఈ రోజు మనం చూస్తా ఉన్నాము, ఒకటి డిఫమేషన్ మీదనే ఇలాంటి అక్రమంగా కేసులు బుక్ చేసి, గతంలో ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం బుక్ అయిన కేసులో వాళ్ళను జడ్జిలందరినీ మార్చి, వాళ్ళకు అనుకూలంగా ఉన్న జడ్జిల మీద జడ్జిలు వచ్చినప్పుడు వాళ్ళకి అది ట్రీట్మెంట్ ఇప్పించుకొని అని అరెస్ట్ చేసి అప్రజాస్వామికంగా పాటు సభ్యత్వాన్ని రద్దు చేయడం కాదండి. మన కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన రైట్స్ ఏమున్నాయనంటే 30 రోజుల వరకు హైకోర్టుకి అప్లై చేసుకునే మనకు వాళ్ళే వెసులుబాటు కల్పించారు. మనకు రాహుల్ గాంధీ గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. రోజుల లోపల హయ్యర్ కోర్టుకి పోవాలని చెప్పడం జరిగింది. హయ్యర్ కోర్టుకు పోయి ఇంకా కింది కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని హయ్యర్ కోర్టులో ఎన్నోసార్లు ఏపీలో కొట్టడం జరిగింది. ఇది కక్ష సాధింపు చర్యతోనే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. హయ్యర్ కోర్టు అప్పీల్ చేసుకుని టైం ఇచ్చి 30 రోజులు అప్పుడే వాళ్ళ మెంబర్స్ డిస్క్వాలిఫికేషన్ చేయడం చాలా ఇది అప్రజాస్వామికం అని చెప్తా ఉన్నానండి నేను. ఎస్. సో శ్రీదేవి గారు, ఇప్పుడు మనం విన్నాము వర్షను సంజీవ్ రెడ్డి గారు చెప్పేది. ఈరోజు ఖచ్చితంగా కూడా ఇదంతా గేమ్ యాంగిల్లో కనబడతా ఉంది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సో ఆడ చూస్తే బీజేపీ హస్తం లేదు కేంద్రంలో అంటున్నారు, రాష్ట్రంలో బీఆర్ఎస్. అసలు ఏం జరుగుతూ ఉంది రాజకీయంలో? ఇప్పుడు మనం చూస్తున్నటువంటి తెలంగాణను కావచ్చు, అటు ఇండియా వైడ్గా చూసుకున్నా కూడా అటు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? దాంతోపాటు ఇప్పుడు రేపు మీరు కూడా ఒక దీక్ష చేయబోతున్నారు, ఇలాగే అణచివేస్తే ఎట్లా ఉంటుంది? సార్ మేము దీక్ష చేసేది కూడాను అన్న పేపర్ లీకేజ్ ఏందనే ఉద్దేశంతో చేస్తున్నామే గాని మేమేదో మా కేంద్రంలో ఎలాగో ఉన్నామండి. మాకేమో పబ్లిసిటీ వస్తుందని మేమేం చేయలేదండి. మేము ఆల్రెడీ కేంద్రంలో ఉన్నాం, మాకు ప్రాబ్లం ఏం లేదు సార్. ఇప్పుడు స్టేట్ లో కూడా వస్తుంది. ఆ భయంతోనే మనకి బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ మళ్ళీ మాది బీజేపీ ఎక్కడ వస్తుందో అని కాంగ్రెస్ వాళ్ళు మా మీద అబండాలు వేస్తున్నారే గాని ఇదంతా కూడా అబద్ధం అండి. మేము రాను కరెక్టాము. ప్రాబ్లం ఉన్న చెప్పి అక్కడ ఉంటుంది సార్. ఎప్పుడైనా సరే యువ మోర్చా గాని మహిళా మోర్చా గాని అన్ని మోర్చాలు ఏ మోర్చా అయినా ఎవరికున్నా మేము కట్టుకొని వెళ్తాము, న్యాయం జరిగే వరకు పోరాడతామండి. అది వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతుంది అంతే తప్ప మేమన్నీ కూడా మావన్నీ పక్కా ఉంటాయండి. మేము ఒకళ్ళ మీద అబాండాలు వేయము, ఒకళ్ళని అనము. కాంగ్రెస్ అన్నాము అనేది బీజేపీ అన్నది అనేది అబద్ధం అండి, శుద్ధ అబద్ధం. వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు, వాళ్ళు సింపతి కోసం మాట్లాడుతున్నారే గాని ఇదంతా రాంగ్ అండి. రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ కేవలం సింపతి కోసం మాట్లాడుతుందో అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు, దీనికి మీరేమంటారు? సింపతి అవసరం లేదు. రాహుల్ గాంధీ గారు యాత్ర తీసుకొని పోయి బీజేపీ అయితే కుల పేరు మీద మతాల పేరు మీద మొత్తం డివైడ్ చేసారు. మాకు సింపతి ప్రజాస్వామ్యంగా 30 రోజులు ఇవ్వడం జరిగింది హయ్యర్ కోర్ట్స్ చేసుకోవడానికి. అదే కండిషన్ మీద బెయిల్ గ్రాంట్ జరిగింది. ఇంకా 30 రోజులు క్యాన్సిల్ చేయడం ఎంత సమంజసం అండి? పార్లమెంట్ మెంబర్షిప్ ఒకటి మనం గతంలో చూసినాము. అంత ఎమర్జెన్సీలో కూడాను ఫెర్నాండెస్ గారు మనకు జైల్లో శిక్షణ ఇస్తున్నారు. అట్లాంటిది జైల్లోనే నామినేషన్ ఫిల్అప్ చేసి అప్పుడు మన ఆయన గెలవడం జరిగింది ఎంపీకి, జనతా పార్టీ గవర్నమెంట్. అట్లాంటిది ప్రజాస్వామ్యంగా ఉండే. ఈరోజు అసలు ప్రజాస్వామ్యమే లేదు దేశంలో. ఎక్కడ ఉందండి ఆయనకు? రాహుల్ గాంధీ గారికి ఈరోజు మెంబర్ క్యాన్సిల్ చేయవలసిన అవసరం ఏమున్నది? మరి ఇంతకుముందు మీరు చెప్పినట్టు అట్లా ఉండదో ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నారు వాళ్ళు పేపర్ లీకేజ్ పైన. ఆల్రెడీ కొన్ని ఇష్యూస్ లో గవర్నర్ అప్రోచ్ కావడం జరిగింది. గవర్నర్ ఇప్పుడు న్యూస్ మన మాట్లాడారు. ఇది రెండవసారి ఆఫీస్ ను రైడ్ చేసి ఇష్టార్జంగా మొత్తం అప్రజాస్వామ్యంగా ఆయన రైడ్ చేయడం జరిగింది. ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ భార్య గవర్నర్కి అది రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద బీజేపీ వాళ్ళకి యాక్చుకోమని చెప్పండి. లీకేజ్ మీద చేసే బదులు
ప్రజాస్వామ్య గొంతు నొక్కేది ఈ ఏదైతే ఉందో టిఆర్ఎస్ ప్రభుత్వం మీద యాక్షన్ తీసుకున్నామని చెప్పాలి వాళ్ళకు. శ్రీదేవి గారు, ఇప్పుడు మీరు చేస్తున్న బీజేపీ టీఎస్పీఎస్సీ లీకేజ్ పేపర్ల మీద కాదు, కేవలం ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ పైన బీజేపీ ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఈరోజు సెంటిమెంట్ కోసము, సింపతి కోసం కాంగ్రెస్ పార్టీ అంటున్నారు తప్ప సెంటిమెంట్, సింపతి పండించాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు అంటూ కూడా సంజీవ్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు మీరు చేసే ధర్నా ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ పైన చేయండి. కేంద్ర ప్రభుత్వంగా ఉన్నారు, ఆ ఇష్యూస్ పైన రెక్టిఫై చేయండి. ఇవాళ టీఎస్పీఎస్సీ అనే ముందేసుకొని ఎందుకు చేస్తున్నారు అనేది ప్రశ్న. సార్ ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది కాబట్టి దీని మీద చేస్తున్నాం సార్. లేకపోతే ఏది ఇష్యూ చేస్తాము. ఇప్పుడు మహిళల్ని ఇప్పుడు మన టిఆర్ఎస్ ప్రభుత్వం, బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే గాని మన కాంగ్రెస్ ప్రభుత్వంలో గాని మహిళకి ఏముందండి గౌరవం? మొన్న అమ్మాయిని చనిపోయింది, దాని గురించి కూడా మేము ధర్నా చేసామండి. మేము ప్రతి దాని గురించి ధర్నాలు చేస్తూనే ఉన్నాం. అమ్మాయి ఇష్యూ ఇంతవరకు తేలలేదు. మేము చాలా ధర్నాలు చేసాము. మేము కలెక్టర్ దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చాము, సిపి గారి దగ్గరికి వెళ్ళాము. అన్ని ప్రతి చోట మన స్టేట్ మొత్తంలో మేము ఉద్యమం చేశామండి. అమ్మాయి న్యాయం జరిగింది చెప్పండి. మేము అన్నిటి మీద మేము చేస్తూనే ఉన్నాము, ఒక్క దాని మీద కాదండి. మాకు ప్రతిరోజు మా ఇంట్లో కంటే బయట మేము సామాజిక సేవలోనే ఎక్కువ శాతం ఉంటామండి. బీజేపీ వాళ్ళు ఎవరైనా కూడా చిన్న కార్యకర్త నుంచి వాళ్ళు సంపాదించుకొని తక్కువైనా మాకు పైన వెనక వచ్చేవి కూడా ఏమీ లేవండి. ఇంకా మేము పెట్టుకొని చేస్తుంటాం ఎంపీలో. గారు ఇప్పుడు మనం విన్నాము, సో ఆమె చెప్పినట్టు వర్షం కూడా మనం వింటున్నాము. సో ఈరోజు మనకు బీఆర్ఎస్ నేతలు కూడా ఒక ప్రశ్నను సంధిస్తా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పొత్తు పెట్టుకొని కావాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఇటువంటి తప్పుడు ఆరోపణలు తీసుకొస్తున్నారు అని చెప్పేసి ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు. సో దీన్ని మీరేమంటారు? క్లారిటీ లేదండి, సిగ్నల్ లేదు. హలో, బీజేపీ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకొని ఇటువంటి ఏదైతే టీఎస్పీఎస్సీ అని విద్యార్థులలో ఒక ఉద్యమాన్ని లేపుతున్నారు. గాలికి పోయేటువంటి ప్రతిదాన్ని కూడా తీసుకొచ్చి అలా విద్యార్థులపై నెట్టి ఈరోజు ప్రభుత్వం పైకి తీసుకొస్తున్నారు అనేది బీఆర్ఎస్ వర్షన్. సో మీరేమంటారు దీనికి? హలో శ్రీదేవి గారు, ఇప్పుడు ఈ ప్రశ్న మీరు విన్నారు. ఈరోజు సార్ గాలిని పోయేదాన్ని తీసుకొచ్చారు అని అన్నారు బిఆర్ఎస్ వాళ్ళు. మరి వీళ్ళ వల్లే మనకి తెలంగాణ వచ్చింది, ఎంతో మంది బలిదానం వల్ల వచ్చింది అనేది మాత్రం తెలియట్లేదండి. ఎంతో మంది చిన్న పిల్లలు బలి అయిన తర్వాతే మనకి తెలంగాణ వచ్చిందండి. అది ఎక్కడ మర్చిపోయారండి? ఇప్పుడు వీళ్ళ దారిని పోయే కంప అనే మాట మాట్లాడే నోరెలా వచ్చిందండి? అప్పుడు అవసరానికి ధర్నాలకి వాటికి వాడుకున్నారు కదా. చేద్దాం, ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ కలుద్దాం. అమ్మంటే మమకారం, అమ్మంటే దైవ స్వరూపం. అందుకే మా ఇజం నిజంలా అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. వచ్చేవారు మామూలు కళాకారులు కాదండి. వాళ్ళ గొంతుకులతో చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి ఉరుముల మోతలే. అంతేకాకుండా వాళ్ళ పాటలతో మనందరినీ ఉర్రు తొలగిస్తారు. వాళ్ళెవరనుకుంటున్నారా? చూస్తూనే ఉండండి జానపదం అడ్డ, ప్రతి ఆదివారం రాత్రి 7:30 మీ అమ్మా న్యూస్ లో. అదిగదిగో సీనన్న దూకినాడురో, ముందుకు దూకినాడురో, ఈ దోపిడి దొంగల నిగ్గు తేల్చుతాడురో. అదిగదిగో సీనన్న దూకినాడురో, ముందుకు దూకినాడురో, ఈ దోపిడి దొంగల నిగ్గు తేల్చుతాడురో. అదిగదిగో సీనన్న దూకినాడురో, ముందుకు దూకినాడురో, ఈ దోపిడి దొంగల నిగ్గు
చంద్రకళ 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 నందు చంద్రకళ కాదు వెన్నెల పిలిస్తే పిలిచారు గాని ఎంత బాగుందో. స్టైల్ సికందర్ మోడల్. తమ్ముడు ఇది నీ అదోస్ కాదు, నా మేమ్స్ అడ్డా. ఎస్, ఇది మెయిన్స్ అడ్డా, వెన్నెల కడ్డ. హోమియోపతి వైద్యంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ దండెపు బసవానందం ఎండి గత 30 సంవత్సరాలుగా ఎన్నో ప్రయోగాలు చేసి హోమియో వైద్యం స్లో కాదు, ఇతర వైద్యాల కంటే ఫాస్ట్ అని సాక్ష్యాధారాలతో నిరూపించి ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా తగ్గించొచ్చు అని ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్న ఈశ్వరప్ప హోమియో క్లినిక్ డాక్టర్ దండెపు బసవానందం ఎండి. అపాయింట్మెంట్ కొరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించండి. మా ఇతర బ్రాంచ్ విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి. వచ్చేవాళ్ళు మామూలు కళాకారులు కాదండోయ్, వాళ్ళ గొంతుకులతో చూసే వాళ్ళకి వినే వాళ్ళకి ఉరుముల మోతలే. అంతేకాకుండా వాళ్ళ పాటలతో మనందరినీ ఉర్రు తొలగిస్తారు. వాళ్ళెవరనుకుంటున్నారా? చూస్తూనే ఉండండి జానపదం అడ్డా, ప్రతి ఆదివారం రాత్రి 7:30 మీ అమ్మా న్యూస్ లో. అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే మమకారం, అమ్మంటే దైవ స్వరూపం. అందుకే మా ఇజం నిజంలా. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. చంద్రకళ ఉంటుందిరా. చంద్రకళ చంద్రకళ చంద్రకళ. చందు చంద్రకళ కాదు వెన్నెల పిలిస్తే పిలిచారు గాని ఎంత బాగుందో. స్టైల్ సికందర్ మోడల్. తమ్ముడు ఇది నీ అదోస్ కాదు, నా మేమ్స్ అడ్డా. ఎస్, ఇది మెయిన్స్ అడ్డా, వెన్నెల కడ్డ. అట ఈ ప్రోగ్రామ్ లో మరి ఎంటర్టైన్మెంట్ ఇరుక్కు ఓర బాబా ఎరక్కో తీయకుంటది కాదు, అసలు ఏ రంగులో ఉంటుంది? రంగు రుచి కాదు, సరదాగా ఉంటుంది. అదో ఫీలింగ్ రా బాయ్. పోనీ కనబడుతుందా మరి? అవును, మీకు నవ్వులు పంచడానికి వచ్చేస్తుంది మేమ్స్ అడ్డా. ఇది ఎక్కడ పనిరా నాన్న? అమ్మానిస్లో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు, తిరిగి సాయంత్రం 5 గంటలకు. మన యాసల మన భాషల అదుర్స్ అనిపించే ముచ్చట్లు, అట్లనే వార్తలు ఎక్కడ సోచయిస్తున్నారులే. ఎక్కడా కాదులా మన అమ్మ న్యూస్ లా. ఇక తప్పకుండా చూడాలి, యాది మర్చిపోదు.
న్యూస్ మన అమ్మ న్యూస్ లా రాత్రి 9:30 కొట్టంగా మళ్ళీ పొద్దుగాల 8:30 కొట్టంగా తప్పకుండా చూడుర్రి. వాళ్ళ తల్లిదండ్రులు అప్పులు చేసి బాకీలు చేసి భూములు అమ్మి వాళ్ళ ఇండ్లను తాకట్టు పెట్టి వాళ్ళ తల్లిదండ్రుల పుస్తల తాడు కూడా తాకట్టు పెట్టి చదువుకొని 4 సంవత్సరాలుగా 2018లో కేసీఆర్ గారు రెండోసారి ఎలక్షన్ అయిన తర్వాత నిరుద్యోగులందరూ కూడా లక్షలాది మంది అనేకమైనటువంటి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ 9 ఏళ్ళ మొద్దు నిద్రపోయి అన్ని పరీక్షల్ని ఇప్పుడే పెట్టి అవినీతికి పరాకాష్ఠకు చేరి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఈ కేసీఆర్ గారి రాష్ట్ర ప్రభుత్వం ఎంత సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగాలను పకడ్బందీగా నిర్వహించాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం దొంగలు దోపిడీదారుల చేతుల ప్రశ్న పత్రాలు పడ్డాయి. ఏ పేపర్లు లీక్ అయినాయో అసలు నిరుద్యోగులు రాసేటువంటి మిగతా పరీక్షలు కూడా గతంలో నిర్వహించినటువంటి వాటి మీద కూడా మాకు నమ్మకం లేదు దొరా. అవి కూడా లీక్ అయినాయని మేమందరం అనుకుంటున్నాం. ఇప్పుడు ఏ పరీక్ష పత్రాలు గతంలో జరిగినటువంటి వాటి మీద మాకు నమ్మకం లేదు దొరా. వాటన్నిటినీ వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రశ్నించే గొంతుల్లో ఎక్కడికక్కడ కూడా అణిచివేస్తున్న సిచ్యువేషన్స్ మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. పార్టీలు ఏదైనా ప్రశ్నించే గొంతు ఒకటే అన్నట్టుగా ముందుకు వెళ్తున్నటువంటి పార్టీలను అధికార పార్టీ ఎందుకు అణిచివేస్తూ ఉంది. సో ప్రస్తుతం ఈ అంశంపై మనం కొనసాగుతూ ఉన్నాం. మనతో పాటు డిబేట్లో మరొకరు కూడా పాల్గొన్నారు, సత్యం గారు అండ్ సిపిఎం పార్టీ నుంచి కూడా పాల్గొన్నారు. సో అండ్ దాంతోపాటుగా ఆల్ ఇండియా ఫెడరేషన్స్ నుంచి కూడా ఇంకొక వ్యక్తి కూడా పాల్గొనబోతున్నాం. సో ముందుగా వీళ్ళిద్దరితో మాట్లాడేకనే ముందు ఒకసారి మనం శ్రీదేవి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీదేవి గారు, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఈరోజు అనేక సందర్భాలలో కూడా బండి సంజయ్ చేస్తున్నటువంటి కొన్ని దీక్షలని రాష్ట్ర ప్రభుత్వం ఖండిస్తూ ఉంది అని చెప్పేసి ఈరోజు అధికార మీరు బీజేపీ పార్టీ చెప్తా ఉంది. కానీ మొత్తానికి ఈరోజు మనం చూస్తున్నటువంటి అంశాలలో ప్రధానంగా ఎక్కడికక్కడ కూడా అణిచివేస్తున్న సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్నాం. సత్యం గారు, ఒకసారి మీరు కంటిన్యూ చేయండి. ఈరోజు చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ని ఏ విధంగా చూడొచ్చు, ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వం అణిచివేస్తుంది అనేది ప్రశ్నాత్మకంగా మారుతోంది. సో నిజంగానే ప్రశ్నించే గొంతులను రాష్ట్ర ప్రభుత్వం అణిచివేస్తుందా? హలో సార్ నమస్తే, వినబడుతుందా? మీరు కంటిన్యూ చేయండి. వినబడుతుంది, చెప్పండి. ఓకే సార్, ఇది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ గొంతుకలను అణచివేస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అది ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇతర కేసులలో పెట్టి బనాయిస్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో అటు రఘును కావచ్చు, ఇటు తిన్మార్ మల్లన్నను కావచ్చు, కేంద్రంలో రాహుల్ గాంధీని కావచ్చు. ఇప్పుడు అక్రమాలు చేసేవారు నీరవ్ మోడీ కావచ్చు, తర్వాత ఇతర మోడీ కావచ్చు. మోడీలు పేరు పెట్టుకున్న వాళ్ళు అక్రమాలు చేశారు, కరప్షన్ కు పాల్పడ్డారు అన్నందుకే 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు, అనర్హత వేటు కూడా వేశారు. అది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రశ్నించే గొంతుకలను అక్రమ కేసులు పెట్టడం సరైనది కాదు. అది బీజేపీ ప్రభుత్వం అయినా, ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా. ఈ రాష్ట్రంలో దేశంలో ప్రశ్నించే గొంతుకలు ఉండాలి. ప్రజలకు న్యాయం జరగాలనుకున్నప్పుడు ప్రశ్నించే గొంతుకలు ఉండాలి. ప్రశ్నించే గొంతుకలను అణచివేసినప్పుడు ప్రజాస్వామ్యం ఉండదు. ప్రజాస్వామ్యం లేనప్పుడు ఈ దేశంలో గాని రాష్ట్రంలో గాని ప్రజల హక్కులు నెరవేరవు. ప్రజాస్వామ్యమే కూని కాబడుతున్నటువంటి పరిస్థితి ఈ దేశ రాష్ట్రాలలో ఉంది. అటు బీజేపీ ప్రభుత్వం కావచ్చు. ఇప్పుడు బీజేపీ ఇక్కడ తీన్మార్ మల్లన్నను చేసింది. తీన్మార్ మల్లన్న యాస భాష ఏంటండి? అది ఒక జర్నలిజం కు సూటేబుల్ అయ్యే యాసైనా భాషేనా? ఇప్పుడు జర్నలిజం చేయాలి. జర్నలిజం సంజీవ్ రెడ్డి గారు కూడా ఉన్నారు. సంజీవ్ రెడ్డి గారి వర్షన్ కూడా ఒకసారి విందాం. సంజీవ్ రెడ్డి గారు, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. ఈ రోజు మనకు విమర్శించాలి అణిచివేస్తుంది. నిజంగానే కేంద్ర ప్రభుత్వం కూడా అణిచివేస్తా ఉందా? ఈ రోజు చూస్తున్న సిచ్యువేషన్స్ చూస్తే ఒక తీన్మార్ మల్లన్న కావచ్చు, ఈ రోజు బండి సంజయ్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ కావచ్చు, అనేక ఇష్యూస్ మనం రేస్ చేసి మాట్లాడితే నిజంగా కేంద్ర ప్రభుత్వం కూడా అణిచివేసేటువంటి ధోరణిలో ముందుకెళ్తుందా? కరెక్ట్ కదండి. రాష్ట్ర ప్రభుత్వం అయితే అసలు డౌటే లేదు. మొత్తం అణచివేత ధోరణే, మొత్తం పోలీస్ ఫోర్స్ ని మొత్తం తమ బానిసలుగా చేసుకొని అసలు హౌస్ అరెస్టులు ఎక్కడ ప్రజాస్వామ్యయుతంగా
కనీసం మన గలం విప్పుదాము, ప్రభుత్వం దృష్టికి ప్రజల సమస్యలు తీసుకుపోదామని అంటే ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నాయి. తర్వాత జర్నలిజం చేసే నిజమైన జర్నలిస్టుల గొంతు నొక్కేసి అన్ని టీవీ ఛానల్స్ మొత్తం వాటి మీద బ్యాన్ పెట్టేసి ఏదో అప్రజాస్వామ్యంగా యాక్షన్ తీసుకుంటున్నాయి. పోనీ కేంద్ర ప్రభుత్వంలో కనీసం నరేంద్ర మోడీ అంటే చాలా గౌరవం ఉండింది. యువకులు ఎంతో మంది కూడా ఆయనను ప్రైజ్ చేసి దేశభక్తుడు, కనీసం దేశ రక్షణ గురించి చాలా పాటుపడుతూ ఉన్నాని. మేము కూడా బీయింగ్ ఏ కాంగ్రెస్ పర్సన్ ఆయన అంటే మాకు కూడా గౌరవం ఉంది నరేంద్ర మోడీ గారు అని అంటే. కాకపోతే అనుకున్నాము కాంగ్రెస్ తప్పు ఏం చేస్తుంది అని చెప్పేసి మేము పునరాలోచించుకున్నాం ఎన్నోసార్లు. కానీ తీరా చూస్తే నీరవ్ మోడీకి తర్వాత అందరికీ కొమ్ము కాసి ఎన్నో పబ్లిక్ సెక్టర్ మొత్తం అమ్మేసుకొని దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఉద్యోగాలు గారు ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ మొత్తం అమ్మేసుకొని మొత్తం ఆదాయానికి వంతబడి, అంబానీలకు వంతబడి ఈ రోజు వాళ్ళు కూడా మరి ఆయన పుణ్యమా అమిత్ షా పుణ్యమా దౌర్జన్యంగా మొత్తము అందరినీ గొంతులు చేస్తా ఉన్నాడు. ఆయన కూడా మొత్తం మీడియాని చేతిలో పెట్టుకున్నారని చెప్పేసి చెప్పగలరు. ఈ రోజు ఉదాహరణ చెప్తాను, రాహుల్ గాంధీ గారిదే. అంత అత్యవసరం ఏముంది, అంత తొందర ఏముంది, ఆయన మెంబర్షిప్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏముంది? ప్రజాస్వామ్యత కేరళ నుండి ఆయన పార్లమెంట్ మెంబర్ గా గెలిస్తే అంత అంత బాగా మేఘాల మీద మెంబర్షిప్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏముందండి? ఇది అణచివేత కాకుండా ఇంకేముంది? సో శ్రీదేవి గారు, సో బీజేపీ కూడా అణిచివేస్తా ఉంది. ఈరోజు రాహుల్ గాంధీపై జరిగినటువంటి ఇష్యూని కూడా రేస్ చేస్తే బీజేపీ కూడా ఎక్కడికక్కడ అణిచివేస్తా ఉంది. గవర్నమెంట్ ప్రభుత్వ సెక్టార్లో ఉన్నటువంటి కంపెనీలు కూడా ప్రైవేట్ సెక్టార్ చేస్తూ ఉంది. వీటిని ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉంది అనేది మనకు సంజీవ్ రెడ్డి గారు చెప్తున్నారు. సార్, ప్రైవేట్ సెక్టార్లు చేశాము అంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని గంటలకు వస్తున్నారండి? 10:30కి రావాల్సిన వాళ్ళు 11కి వస్తారండి, లంచ్ కని వెళ్తారు, మళ్ళీ వచ్చేసరికి 3 or 4 అవుతుంది, మళ్ళీ ఈవినింగ్ వెంటనే వెళ్ళిపోతారు. ఏం పని జరుగుతుంది? ఆ పని జరగట్లేదని మేము ప్రైవేట్ చేస్తున్నామండి గవర్నమెంట్వి. అంతేగాని మేము పని లేక చేయటం లేదు కదండి. బీజేపీ గవర్నమెంట్ పని గమనికి పని తొందరగా అవ్వడానికి దేశంలో ముందుకు పోవాలని ఇది ఒకటే చూస్తున్నారు. మన నరేంద్ర మోడీ గారు ఎన్నో చేస్తారండి. ఇప్పుడు ఒక నిమిషం చెప్పండి. ఎల్ఐసి అనేది ఈ ప్రపంచంలో ఈ దేశంలో అత్యంత లాభాల్లో ఉన్నటువంటి సంస్థ. అక్కడ వాళ్ళందరూ పని చేస్తేనే లాభాల్లో గడుస్తున్నది. అలాంటి ఎల్ఐసిని ఈరోజు ప్రైవేట్ పరం చేయడానికి ఏంటండి? దేనికోసం చేశారండి? వాళ్ళు పని చేయట్లేదు, నష్టాల్లో ఉందని ప్రైవేటైజేషన్ చేశారా? సార్, ఇప్పుడు దానికి ఏజెంట్లు ఉండి ఒక్క నిమిషం చెప్పేదేనండి. దానికి ఏజెంట్లు ఉన్నారు, ఏజెంట్లు చేయబట్టే ముందుకు పోతుంది. ఎల్ఐసి వాళ్ళు చేయటం లేదండి. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ప్రైవేట్ చేయబట్టడం వల్ల వాళ్ళు కూడా వర్క్ చేస్తారండి. ఇప్పుడు వాళ్ళకు కూడా బాధ్యత వస్తుంది. అంతకుముందు వాళ్ళకి బాధ్యత లేకుండా కూర్చుంటున్నారనే కదా ప్రైవేట్ చేసింది. ఇప్పుడు అంటే ఎల్ఐసి లాభాలు లేదా నష్టాల్లో ఉందనా? ఎల్ఐసిని అమ్మడం, బిఎస్ఎన్ఎల్ అమ్మడం, రైల్వే రంగాన్ని రక్షణ రంగాన్ని అమ్మడం, ఎయిర్పోర్ట్లను అమ్మడం కేవలం అదాని అంబానీకి దోషిపెట్టడం కోసమేనా అండి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేసేది? ఏ అంబానీకి దోచిపెట్టలేదండి, ఎవరికి దోచిపెట్టలేదు. మీరు రాంగ్. అసలు అదాని అంబానీ ఎవరండి? అదాని అంబానీ గత 5 సంవత్సరాల క్రితం అదాని అంబానీ ఎవరైనా ఉన్నారా అండి ఇక్కడ? ఈ ప్రపంచ కుబేరులలో ఉన్నారా? ఇప్పుడు ప్రపంచ కుబేరులలో అదాని అంబానీ 3వ స్థానంలో ఉన్నారు. ఎక్కడి నుండి వచ్చారండి? ఏ సంస్థలు చేశారండి? కరోనా టైంలో ప్రజలందరూ విపరీతమైన నష్టాల్లో ఉంటే కేవలం అదాని అంబానీ సంస్థలు పెరగడానికి ఏం పెట్టుబడులు పెట్టారు, ఏం వ్యాపారాలు చేశారండి? మనకు ఉన్న మెయిన్ టాపిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు అణిచివేస్తున్నటువంటి గొంతికల గురించి మాట్లాడదాం. అణిచివేస్తున్నారు, ఎక్కడికెక్కడ నేతలను ఎందుకు అణిచివేస్తున్నారు అన్నటువంటి అంశం మీద పోదాము. అది మాట్లాడాలంటే ఒక రోజంతా కొనసాగుతుంది. సో దాని కాకుండా మనం మాట్లాడుకుంటే ప్రశ్నించే గొంతుకల్ని ఎందుకు అణిచివేస్తా ఉన్నారు, ఒకప్పుడు ఉద్యమ సమయంలో తెలంగాణలో ఏ విధంగా అణిచివేసినరో, ఏ విధంగా ఆంధ్ర వలస పాలనలో మనం ఏ విధమైనటువంటి తిప్పలు పడ్డామో ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అణిచివేస్తున్నాయనే దానిపైన అంశం చూసుకుంటే ప్రధానంగా రాష్ట్రానికి వస్తే రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఎందుకు అణిచివేస్తున్నారు అనే దానిపైన వెళ్దాం ఒకసారి. ఓకే అండి, నేను అడిగేది ఏంటంటే అది రాష్ట్రంలో అణిచివేస్తున్నారు, కూడా అణిచివేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమి కాదు. కేంద్ర ప్రభుత్వంలో కూడా ఒక రాహుల్ గాంధీ కాదు, ఇప్పటికీ ప్రశ్నించగలను ఒక జిగ్నే కావచ్చు, అలాంటి వామపక్షవాదులు కావచ్చు, అభ్యుదయవాదులు కావచ్చు, విలేకరులు కావచ్చు, రచయితలు కావచ్చు, కవులు కళాకారులను కావచ్చు, వీళ్ళందరినీ కేంద్ర ప్రభుత్వం అణిచివేసింది. వాళ్ళ మీద కుట్రలు పెట్టింది. ఊపా చట్టం అని చెప్పి కొత్తగా ఊపా చట్టం చేసింది. అర్బన్ నక్సలైట్స్ అని చెప్పి వాళ్ళ మీద ప్రశ్నించే గొంతుకలందరినీ అణిచివేయడానికి కోసం నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో కూడా కేసీఆర్ తానేం తక్కువ కాదన్నట్టుగా కూడా రాష్ట్రంలో ఉద్యమకారులను కూడా అణిచివేసే ప్రయత్నం ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేమే వెనకేసుకొని రావట్లేదు. ప్రశ్నించే గొంతుకలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు అణిచివేస్తున్నది. ఇది సరైనది కాదని మేము
హెచ్చరిస్తున్నాం, మేము భావిస్తున్నాం కూడా. పార్టీలు ఎందుకు బీఆర్ఎస్ తో పొత్తు కూడుతున్నాయని చెప్పేసి బీజేపీ కూడా, మన బీజేపీ అండ్ కాంగ్రెస్ కూడా ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్స్ కొన్ని చోట్ల ఎదుర్కొంటున్నాం. ఓకే రైట్ సార్, మునుగోడుకు సంబంధించిన దాంట్లో మేము పక్కా బీఆర్ఎస్ సపోర్ట్ చేశాం. ఎందుకు సపోర్ట్ చేశామంటే మునుగోడులో ఆ ఉప ఎన్నిక దేనికోసం రావాలండి? అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏదైనా అకాల మరణం చెందితే గానీ ఆ సభ్యుని మీద అనర్హత వేటు గాని వేస్తే గానీ ఉప ఎన్నిక రావాలి. కానీ ప్రజలు ఎన్నుకోబడినటువంటి రాజగోపాల్ రెడ్డి, కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దేనికోసం ఉప ఎన్నిక తీసుకొచ్చిండు? 18,000 కోట్ల కోసము ఆయన కాంట్రాక్ట్ కోసం ఉప ఎన్నిక తీసుకొచ్చిండని ఆయన లైవ్ డిబేట్ లో చెప్పాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ దేశంలో మతోన్మాద బీజేపీ స్థానం ఇవ్వకుండా మేము బీఆర్ఎస్ సపోర్ట్ చేశాము అక్కడి మటుకు. అట్లానే బీఆర్ఎస్ సపోర్ట్ చేసినంత మాత్రాన బీఆర్ఎస్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద నిరంతరం పోరాడుతూ ఉంటాం. మా ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో మతోన్మాద బీజేపీని ఎదుర్కొంటాం, దాన్ని ఈ తెలంగాణలో రానివ్వం. దానికోసం మేము బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తాం. ముందు కూడా ఈ రాష్ట్రంలో బీజేపీని నిలువరించడానికి ప్రయత్నం చేసే ఏ పార్టీతోటైనా కలిసి పనిచేస్తాం. సంజీవ్ రెడ్డి గారు, మనం ఫైనల్ గా మాట్లాడితే ఇప్పుడు అణిచివేస్తున్నటువంటి గొంతుకలను ప్రశ్నిస్తే ఈ విధంగా అణిచివేస్తున్నారు. ఈ రోజు పార్లమెంట్ కి సంబంధించినటువంటి విషయంలో రాహుల్ రెడ్డి దాంట్లో కూడా పాత్ర బీజేపీది ఉంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇది బీజేపీకి సంబంధం ఏముంది? పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ లో బీజేపీ అణిచివేసింది అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఎక్కడ పడితే అక్కడ చేస్తా ఉన్నారు. దాంతోపాటు కొన్ని నిరసనలు కూడా ఈ రోజు మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అవునండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సెక్రటరీ ఆయన డిస్క్వాలిఫై చేయడం జరిగింది. ఓకే సరే, అంత ఆగమేఘాల మీద చేయవలసిన అవసరం ఏమి? ఎట్లాగో పార్లమెంట్ రన్ అవుతా ఉన్నది, పార్లమెంట్ నడుస్తూ ఉంది. పార్లమెంట్ లో కనీసం దాన్ని చెక్ పెట్టాల్సి ఉండే. నిజంగా అయిన డిస్క్వాలిఫికేషన్ అవసరమా అని నేను చెప్పాను కదండి. గతంలో జైల్లో ఉండి నామినేషన్ నింపి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నిక కావడం జరిగింది ఎన్నో సందర్భాల్లో. వాజ్పేయి గారు ఉన్నప్పుడు కానీ అంతకు ముందు కానీ ఎన్నోసార్లు చెప్పాను కదా నేను. ఇప్పుడు ఇంతకు ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. జార్జ్ ఫెర్నాండెస్ గారు డైనమిట్ కేసులో జైల్లో ఉండి నామినేషన్ ఫిల్అప్ చేసి ఆయన గెలవడం జరిగింది జనతా పార్టీ పీరియడ్ లో. మరి రాహుల్ గాంధీ మీద ఏం చేసిండు, ఏం తప్పు చేసిండండి? రాహుల్ గాంధీ గారి మీద అంత కక్ష కట్టి ఎందుకు ఆగమేఘాల మీద ఆయన డిస్క్వాలిఫై చేయవలసిన అవసరం ఏముందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఒకటి పోనీ ఇంకో విషయం, మనం మొన్ననే ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంట్ లో ప్రజా సమస్యల గురించి, టిఆర్ఎస్ తప్పిదాల గురించి ఏవైతే ఉన్నదో రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే మా ఏఐసిసి అధ్యక్షులు గారు, తర్వాత రాజ్యసభలో ఆయన అపోజిషన్ లీడరు, వాళ్ళు పార్లమెంట్ లో వాళ్ళు ప్రశ్నిస్తే దాన్ని కూడా రికార్డు నుంచి తొలగించడము అప్రజాస్వామికం కాకపోతే ఎందుకండి మరి ఇది? మళ్ళీ అంటారు భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు చేసినట్టు రాజ్యాంగానికి విరుద్ధంగా అప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగ హక్కులను కాలరాసి బీఆర్ఎస్ ప్రభుత్వం గాని బీజేపీ ప్రభుత్వం గాని మొత్తం అన్ని అణిచివేతకు గురి చేస్తా ఉన్నాయి సమాజాన్ని అని చెప్తాం. శ్రీదేవి గారు, ఇప్పుడు బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా రెండు కూడా ఖండిస్తా ఉన్నాయి, ఈ రోజు అణిచివేస్తా ఉన్నాయి. ఎక్కడికక్కడ ఇటు రాష్ట్రంలో వీళ్ళైతే కేంద్రంలో వాళ్ళు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మీరేమంటారు సార్? రాష్ట్రంలోని మనకు కనబడుతూనే ఉంది. ప్రతిరోజు కూడా అరెస్టులు, మన కాంగ్రెస్ వాళ్ళే కావచ్చు, బీజేపీ వాళ్ళే కావచ్చు, ఇతరేతర పార్టీ వాళ్ళే కావచ్చు, ఎవరైనా ప్రశ్నిస్తే ఎందుకని తీర్మానం మల్లన్నే చూడండి, ఇంకా వేరే జంగి చూడండి, ఎవరినైనా కూడా నైటే తీసుకుపోవటం, అరెస్ట్ చేయటము, లేకపోతే తీసుకెళ్లేసి ఎక్కడ ఉంచారో తెలియకుండా వాళ్ళని హింసించటము, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం చేసింది అంటారండి. మంచి చేసినవి చాలా ఉన్నాయి, అవన్నీ గుర్తు పెట్టుకోరు కానీ ఏం చేసిందండి కేంద్ర ప్రభుత్వం? అరెస్ట్ చేయించిందా, ఏం చేయించిందని నేను అడుగుతున్నాను. మేము ప్రభుత్వ వైఖరి కూడా ఇది కరెక్ట్ మనకు కనబడుతూనే ఉన్నాయి కదా. రాహుల్ గాంధీ అణచివేసింది పార్లమెంట్ నుంచి బహిష్కరించడం, ఇది కేవలం బీజేపీ కుట్ర కదా అనేది కాంగ్రెస్ వర్షన్. కుట్ర అనే కాదు సార్, ఒక విషయం చెప్తున్నా నేను. అది కుట్ర అన్నారని క్లారిటీ అంటలే వాళ్ళు. కుట్ర అన్నారు. కుట్ర అంటే కన్ఫర్మ్ కాదు, ఇంకా వాళ్ళు కావాలని అభండం వేస్తున్నారు మా మీద. స్పష్టంగా తెలుస్తుంది బీజేపీ హస్తం ఉంది అని, స్పష్టంగా ఉంది అనేది వాళ్ళ వర్షన్ అండి. అవునండి ఎక్స్క్యూజ్ మీరేమో అభాండం వేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు అభాండం అని మీరు చెప్తున్నారు. కానీ కాకపోతే సరే ఓకే, ప్రతిపక్షాలు అభాండం వేస్తున్నాయని మీరు చెప్తున్నారు. కానీ అంత ఆగేగాల మీద ఆల్రెడీ 35 రోజుల టైం ఉంటుంది హయ్యర్ కోర్ట్స్ కు పోవడానికి.
ఎందుకంటే ఈ జడ్జిమెంట్ రాంగ్ అని చెప్పేసి ఎందుకు ఉరి శిక్ష పడ్డోళ్ళు కూడా సుప్రీం కోర్టు వరకు అప్పీల్ పోవడానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఆల్రెడీ ఇచ్చిండ్రు, బెయిల్ ఇచ్చిండ్రు. దాని తర్వాత కూడా మళ్ళా ఆగమేఘాల మీద మెంబర్షిప్ క్యాన్సిల్ చేయవలసిన అవసరం ఏముంది? వేచి చూసేది ఉండే ఎపెక్స్ కోర్టు ఏం డిసిషన్ వస్తుందో, ఎపెక్స్ కోర్టు జడ్జిమెంట్ ఏం వస్తుందో అని చెప్పేసి అప్పటి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదా అండి? మీరేమో ఖాళీ అలిగేషన్ అనగానే మా మీద బుద్ధ చల్లుతున్నారు బీజేపీ ముంగటని మీరు చెప్తా ఉన్నారు. కానీ ఇంత మనకు కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ మనకి ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోనికి ఒక పార్లమెంట్ సభ్యునికి, ఒక ఎన్నో త్యాగాల కుటుంబాల నుంచి వచ్చినటువంటి పార్లమెంట్ సభ్యునికి అవకాశం ఇవ్వకుండా దౌర్జన్యంగా ఈ రోజు డిస్క్వాలిఫికేషన్ చేస్తే అది ఎంత మట్టుకు సమంజసమండి? ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినట్టు కాదా అండి? ఎన్నో అవకాశాలు ఇచ్చుంటారండి. అవకాశాలు ఇచ్చిన తర్వాతే లాస్ట్ చేసి ఉన్నాను ఎందుకు అనుకోకూడదు? రెండు కాదండి, ఒకవేళ మీకు అంత అత్యవసరం 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి అక్కడ ఇది సూరత్ కోర్టులో ఇన్ని రోజుల వరకు ఎందుకు వేసి చూసిండ్రండి? ఇన్ని రోజులు అట్లయితే గోద్రా కేసు కూడా ఉంది. నరేంద్ర మోడీ గారి మీద గోద్రా కేసు క్లీన్ చిట్ మొన్న క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత గోద్రా కేసులో క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మరి రాహుల్ గాంధీ గారికి ఎందుకు అంత ఆగమే కదా డిస్క్వాలిఫికేషన్? పోనీ ఓకే, let them consider him as an accused. Yes. We don't bother about that. కాకపోతే ఎపెక్స్ కోర్టు సుప్రీం కోర్టు వరకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ డిస్క్వాలిఫికేషన్ చేయవలసిన అవసరం ఏముందండి? ప్రజాస్వామ్యయుతంగా కేరళ నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుని మొత్తంగా రాష్ట్రం అండ్ కేంద్రం రెండు కూడా అణిచివేస్తున్నాయనేది ప్రశ్నలు ఎవరైతే సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మనం చూస్తే ఎక్కడికెక్కడ అణిచివేసేటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ప్రశ్న గొంతుకలను అణిచివేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తా ఉన్నాం. ఒకవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ తో మరింతగా బర్నింగ్స్ పెరుగుతా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక రేపు ఏం జరగబోతుంది అనేది కూడా కొంత ఆసక్తి సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. సో మరో డిబేట్ పాయింట్ తో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.